హింసపై కదిలిస్తున్న రొంపిచెర్ల వాసి ఆవేదన. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో గతంలో ఎన్నికలు అంటే గ్రామాలు రణరంగంగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో నెలకొన్న హింసను చూసి గతంలో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాసిన కథనం అందరినీ కదిలిస్తుంది. ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తుకొస్తుంది. 1995 నుండి 96 సమయంలో ఇంతకంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికల్లో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్ళను హీరోలుగా చూసాం. బడులు ఎగ్గొట్టి ఆడుకున్నాం. మేము తోపులం అని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలి అనిపించేది. కానీ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. కొట్లాటలతో కొంతమంది చేతులు కాళ్ళు విరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లలో సోదాలు చేసేవాళ్ళు. అందరూ ఊరి చివరిలో తోటల్లో ఉండేవాళ్ళు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లలో ఆడవాళ్లకు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో చాలా మంది పశువులను అమ్మేసుకున్నారు. 10వ తరగతి పాస్ అయిన వారి నుండి డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నమయ్యాయి. మనిషి ముందు హీరోలా చూసిన వెనుక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునేవాళ్ళు. ఒక తరమంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే పెళ్లి సంబంధాలు కూడా వచ్చేవి కాదు. ఎటు చూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనమయ్యాయి. పల్నాటి కుర్రోళ్లకు ఒకటే చెబుతున్నా, గొడవలు పడకండి. ఈ రోజు మా ఊళ్ళో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మీరు కొట్టుకొని నష్టపోకండి. ఇది మా ఊరి అనుభవం, మా ఊరి రొంపిచెర్ల అని పేర్కొన్నారు.